ఓకే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నెంబర్ 1 ప్లాట్ఫామ్లో ఉన్నాను. అదొకసారి చూపించి. నెంబర్ 1 ప్లాట్ఫామ్ చూడండి ఎంత రష్గా ఉందో. విపరీతమైన రష్ అనమాట. ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి అటు గోదావరి జిల్లాలు కానీ లేదంటే విశాఖపట్నం, శ్రీకాకుళం వీళ్ళందరూ కూడా అందరూ మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఫుల్ మొత్తం ఒక 60 to 70% హైదరాబాద్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఈ ఆంధ్రాకి వెళ్ళి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాము. సంక్రాంతి ఆనందంగా హ్యాపీగా మా చుట్టాలు చక్కగా మేము వాళ్ళందరితో కూడా ఎంజాయ్ చేస్తాము. సినిమాలు చూస్తాము. రాజాసాబ్ కానీ మనశంకర వరప్రసాద్ సినిమాలు చూస్తాం, చిరంజీవి గారి సినిమాలు చూస్తాం, ప్రభాస్ సినిమాలు చూస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా జనరేషన్ ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అడిగాను. వాళ్ళందరూ కూడా చెప్పారు. చూద్దాం, తప్పకుండా ఈ వీడియో చూడండి మీరు. మీ పేరేంటమ్మా? భారతి. 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 హైదరాబాద్లో ఎక్కడ ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నానండి, సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ జాబ్. అంటే ఎన్నాళ్ళ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు? నేను ఒక 3-4 నెలల క్రితం వచ్చాను ఇక్కడ. మరి ఏం చదువుకున్నావు నువ్వు? బీటెక్ చదువు. బీటెక్ ఏంటి? దాని బ్రాంచ్ ఏది అంటారు కదా, బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే ఇప్పుడు సంక్రాంతికి వెళ్తున్నావు. మీకు ఏ ట్రైన్కి వెళ్తున్నావు ఏంటి? గరీబ్ రథ్కి వెళ్తున్నావు. మరి అక్కడ ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నావు? లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇంట్లో ఉన్నావు, ఈ సంక్రాంతికి హైదరాబాద్లో ఉన్నావు. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు? లాస్ట్ ఇయర్ లాగే చేసుకుందాం అనుకుంటున్నాం. కుదిరితే ఇంకొంచెం బాగా చేసుకుందాం అని. లాస్ట్ ఇయర్ లాగానే. మరి ఇప్పుడు వచ్చే జాబ్ మీకు శాలరీ వస్తుంది కదా, సరిపోద్దా లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏమి ఉంది కోరిక? ఫ్యూచర్లో ఏం లేదు. ఇప్పుడు ఈ శాలరీ సరిపోతుందా మీకు? సరిపోతుంది. అయితే ఈ సంక్రాంతికి ఏమేమి తినాలనుకుంటున్నావు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు చెప్పగలవా? సంక్రాంతి అంటే మాకు మొత్తం పిండి వంటలు, అవి మంచిగా ఫుడ్ వండుకోవడం, తినడం, మళ్ళీ చుట్టాలు ఇంటికి వెళ్ళడం, అందరినీ కలవడం. వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నేను వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్. వెజిటేరియనా? ఓకే, చాలా బాగా మాట్లాడావు. మీ పేరేంటమ్మా? ప్రియాంక. ప్రియాంక. ఏం చదువుకున్నావు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఏ ఊరు మీది? వైజాగ్. వైజాగ్. మరి ఎన్నాళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నావు? అంటే నేను బిఫోర్ కోవిడ్ 1 year ఉన్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాను. సంక్రాంతి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా కష్టంతో మాకు ట్రైన్ టికెట్స్ దొరికాయి లక్కీగా. సో వెళ్ళి మంచిగా 1 week ఎంజాయ్ చేసి భోగి మంటలు, కైట్ ఫెస్టివల్స్ ఇవన్నీ వైజాగ్ లో బాగుంటాయి. సో అవన్నీ ఎంజాయ్ చేసి మూవీస్, పండక్కి పెద్ద హీరో మూవీస్ వస్తాయి కదా, అవన్నీ చూసి రావాలి మళ్ళీ. అంటే ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడైతే చిరంజీవి మూవీ, శంకర్ వరప్రసాద్ మూవీ కోసం చూస్తున్నాను. రాజాసాబ్ కూడా చూడాలి. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, సో అవి కూడా చూస్తాను. పవన్ కళ్యాణ్ గురించి విన్నావా? పవన్ కళ్యాణ్ గురించి విన్నామండి. ఏంటి ఆయనపై ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మీ పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏం చేస్తున్నారు? తెలుసు, ఎమ్మెల్యే కదా, పిఠాపురం ఎమ్మెల్యే. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఓకే, నీకు ఇష్టమేనా పవన్ కళ్యాణ్ గారు? ఇష్టమేనండి. అంటే రాజకీయ నాయకుడిగా ఇష్టమా లేకపోతే సినిమా హీరోగా ఇష్టమా? 2 విధాలుగాను నచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలని కోరుకుంటున్నావు, ఏమైనా ఐడియా ఉందా? అది భవిష్యత్తులోనా? ఇంకా కొంచెం మూవీస్ కూడా చేస్తూ ఇంకా తన నమ్ముకున్న ప్రజలకి ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరమ్మా? భవ్య సార్, భవ్య నాయుడు. భవ్య నాయుడు. ఏ ఊరు మీది? భద్రాచలం సార్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. భద్రాచలం, కొత్తగూడెం. మరి హైదరాబాద్ లో ఏం జాబ్ చేస్తున్నావు? హైదరాబాద్ లో మెగా సర్వర్ డ్రైవ్స్ లో రైల్వే బోగీస్ లో వర్క్ చేస్తున్నాను. వందే భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వందే భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఆ ట్రైన్సా? యా సార్, వందే భారత్ మొత్తం టోటల్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ మా కంపెనీలోనే జరుగుతుంది. మేధా రైల్వే బోగీస్ అని ఆ కంపెనీలో వర్క్ చేస్తాను. అంటే నీ రోల్ ఏంటమ్మా, నువ్వేం చేస్తున్నావు వందే భారత్ కి? సోల్డరింగ్ ఇన్స్పెక్టర్ సార్. సోల్డరింగ్ ఇన్స్పెక్టర్ అంటే ట్రైన్ కి ఇప్పుడు వందే భారత్ ఫర్ సపోజ్ కార్డ్స్ పెడతాం, ఎల్ఈడీస్ ఉంటాయి, అవి ఇన్స్పెక్షన్ చేయడం, చాలా వర్క్స్ ఉంటాయి లోపల. అంటే ఇది ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా? ఇది ప్రైవేట్ సెక్టరే సార్. యా. ఓకే, అయితే ప్రస్తుతం ఏ ఊరు వెళ్తున్నావు?
ఏ ఊరు సార్ మా ఫ్రెండ్ అదే చెక్ డ్రాప్ చేయడానికి చెక్ వచ్చాము. చేస్తున్నావా? యా సార్ అది డ్రాప్ చేయడానికి వచ్చాము. యా హైదరాబాద్ లో ఉంటున్నావు అయితే. హైదరాబాద్ సార్ ప్రెసెంట్ అయితే. అయితే వందే భారత్ స్లీపర్ కూడా వస్తున్నాయి కదమ్మా. యా సార్. అంటే స్లీపర్ అంటే బహుశా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ఎంత దూరం ఎంత సేపులో వెళ్ళిపోవచ్చు అంటావు? చెప్పలేము సార్ 160 170 అలా మేబీ చూడాలి. అట్లా వస్తాయి. ఆఫ్టర్ మాకు హాలిడేస్ 14 నుంచి స్టార్ట్. సంక్రాంతి ఇంకా వెళ్ళాలి మేము కూడా. 4 వీక్స్ లెఫ్ట్. అంటే భవిష్యత్తులో ఏమని కోరుకుంటున్నా? అంటే ఇప్పుడు వందే భారత్ లో ఉంది, ఇది చేసుకుని ఇంకేదైనా జాబ్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా ఇదే జాబ్ లో ఉండిపోతావా? అలా ఏం లేదు. గుడ్ ఆపర్చునిటీ మంచిగా వస్తే ఐఎమ్ సర్చింగ్ ద జాబ్. వేరే మంచి ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళిపోతాం. అలానే ఏం లేదు. ఇందులోనే కంటిన్యూ అయితే మేబీ అవుతాము. లేదు ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మంచి ఏమైనా సెలెక్ట్ అయితే గవర్నమెంట్ జాబ్ ఇది రిజైన్ చేసి గవర్నమెంట్ జాబ్ కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ ఆడవాళ్ళు ఎలా ఉన్నారమ్మా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జనరేషన్ ఎలా అనిపిస్తుంది నీకు? ఇప్పుడున్న జనరేషన్ లో ఈ కల్చర్ సిటీ కల్చర్ కి బాగా అలవాటు అయిపోయారు. అన్ని అప్పటి జనరేషన్ వేరు, ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్ వేరు. అప్పుడు పద్ధతులు వేరే ఉండే, సాంప్రదాయాలు వేరే ఉండే. సంక్రాంతి అంటే చాలా బాగుండేది. ఇప్పుడు అంతా మొత్తం కల్చర్ అంతా మారిపోయింది. ఇండియన్ కల్చర్ అనుకుంటాం కానీ బట్ సిటీ కల్చర్ కి వచ్చాక అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకా ఫుల్ క్రౌడ్ ఎక్కువ. సంక్రాంతికి 1 వీక్ నుంచే మొత్తం అందరు స్టార్ట్ అయిపోతారు. హాలిడేస్ వస్తాయి. ఇంకా ఫుల్ క్రౌడ్, చాలా రష్ ఉంది. వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం. ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. మేము వస్తున్నప్పుడు కూడా ఉప్పల్లో చాలా ట్రాఫిక్. మాకు రావడానికే 1 అవర్ టైం పట్టింది ఇక్కడ. రీసెంట్ గా అనసూయ గారి డ్రెస్ మీద చాలా గొడవలు జరిగినాయి, విన్నారా? మీరు ఎప్పుడైనా చూసారా? చూసాం. అది హాట్ టాపిక్ గా మారింది కదా. ఇట్లా కామెంట్ చేస్తున్నారు శివాజీ గారు. ఓకే బట్ ఆయన చెప్పే విధానం అలా ఉంది. బట్ సమాజానికి ఏంటంటే ఒక మంచి సజెషన్ ఇవ్వాలి పిల్లలకి అని అదొక వేలో ఆయన చెప్పారు. బట్ వీళ్ళు అర్థం చేసుకున్న వీళ్ళ మైండ్ సెట్ అలా ఉంటే ఇంకా మనం ఏం చేయలేము. అర్థం చేసుకోవాలి. ఓకే ఆయన కూడా సిటీ కల్చర్ కి ఇట్లా ఉండి నేటి సమాజం అలా ఉంది కాబట్టి ఇలా ఉండాలి, ఆడపిల్లలు అలా ఉండాలి, మన సాంప్రదాయాలను ఎప్పుడు మర్చిపోవద్దు అని ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ వాళ్ళు అర్థం చేసుకునేది ఓకే డ్రెస్ సెన్స్ వాళ్ళది ఉంటుంది కానీ మనం జడ్జ్ చేయకూడదు ఎవరిని కూడా. బట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి, ట్రై చేయాలి. సిటీ కల్చర్ ఎంత అలవాటు అయినా మనం ఎక్కడ యుఎస్ లో ఉన్నా యూకే లో ఉన్నా మన ఇండియన్ కల్చర్ మాత్రం మర్చిపోవద్దు. అనసూయ గారు అంటారు, నా భర్త ఏమో ఒక్కడే, నా భర్త మిగతా నా బ్రదర్ సిస్టర్స్, నీ ఏ డ్రెస్ వేసుకున్నా మీరు చూడాలి అంటున్నారు. ఏ డ్రెస్ వేసుకున్నా అట్లా ఎట్లా చూస్తాం అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మనం జడ్జ్ చేయకూడదు. బట్ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ ఇష్టం, మనం ఏం మాట్లాడడానికి లేదు. అది వాళ్ళల్లో ఉండాలి. వాళ్ళలో చేంజ్ రావాలి కానీ మనం చెప్తే కాదు కదా సార్. చేంజ్ అంటే ఎటువంటి చేంజ్ రావాలంటారు? ఇండియన్ కల్చర్ లో ఉండాలి. మనం ఎంత చెప్పాం కదా, ఎక్కడ యుఎస్ వెళ్ళినా యూకే వెళ్ళినా ఎక్కడ ఆస్ట్రేలియా అన్నా మన ఇండియన్ కల్చర్ సాంప్రదాయాలని పద్ధతులు మర్చిపోవద్దు. మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ అవ్వని వాళ్ళు కానీ పద్ధతులు పాటించాలి ఎక్కడ ఉన్నా సరే.